నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ స్వప్నిధన్ కర్పణకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్కు వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మొత్తం 155 ఆన్లైన్ అర్జీలు స్వీకరించగా అత్యధికంగా రెవెన్యూ శాఖకు 52 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఇదే సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ శిబిరానికి సంబంధించిన చేయూత గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రత్యేక సమగ్ర సవరణ 2026లో భాగంగా ఓటర్ల ఎన్యూమరేషన్ అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిధన్ కర్పణకర్ ఆదేశించారు. ఆదివారం శ్రీకాకుళం బొందలీపురంలోని పొందర వీధిలో జరుగుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఇంటిలో ఉన్న అర్హులందరికీ ఫారాలను అందజేసి ఓటర్ల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ఫారాల పంపిణీ, సేకరణ, నమోదు ప్రక్రియను క్రమబద్ధంగా నిర్వహించాలని చెప్పారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ హెచ్ కుర్మారావు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు, బిఎల్ఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకోవడం కంటే నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి సంతోష్, ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకాకుళం నగరం సూర్యమహల్ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగాల హామీలు, నిరుద్యోగ భృతి అమలు కాలేదని విమర్శించారు. డిఎస్సిలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో సమగ్ర జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బిహెచ్ సాక్స్ పేరుతో రాష్ట్రాన్ని మద్యం ఆంధ్రప్రదేశ్గా మార్చవద్దని, జీవో నెంబర్ 362ను రద్దు చేయాలని కోరారు. వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీ ఆందోళనలు చేపట్టి చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాదారపు వెంకటేష్ హర్షం వ్యక్తం చేశారు. మాతృమూర్తి బసవతారకం పేరిట స్థాపించిన ఈ ఆసుపత్రి సేవా దృక్పథంతో ఏర్పాటై పేదలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్స అందిస్తూ దేశంలోనే ప్రముఖ వైద్య సంస్థగా గుర్తింపు పొందిందన్నారు. ఆసుపత్రి స్థాపకుడు నందమూరి తారక రామారావు ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సేవలను ఈ సందర్భంగా స్మరించారు. గత 25 ఏళ్లుగా ఆసుపత్రి అభివృద్ధి కృషి చేస్తున్న పద్మభూషణ్, నందమూరి బాలకృష్ణ ట్రస్ట్ సభ్యులు, వైద్యులు, సిబ్బంది, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. బసవతారకం ఆసుపత్రి నిర్వహణను బాలకృష్ణ పవిత్ర యజ్ఞంలా భావిస్తూ నిరంతరం సేవలు అందిస్తున్నారని వెంకటేష్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ ఫిర్యాదుల స్వీకరణ పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ప్రజల నుంచి 57 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులపై చట్ట ప్రకారం సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. పౌర, కుటుంబ, ఆస్తి వివాదాలు, మోసపూరిత ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులను స్వయంగా పరిశీలించిన ఎస్పీ ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని ఎస్పీ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ రెవెన్యూ క్లినిక్కు జిల్లా కలెక్టర్ స్వప్నిధన్ కర్పణకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సైకిల్పై చేరుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అధికారులు తమ కార్యాలయాల నుంచి జిల్లా పరిషత్కు సైకిళ్లపై వచ్చారు. కార్యక్రమాలు ముగిసిన అనంతరం తిరిగి తమ కార్యాలయాలకు సైకిళ్లపైనే వెళ్లారు. ఈ చర్య పలువురి ప్రశంసలు అందుకుంది. ఇదే మాదిరిగా వారానికి ఒకసారి అయినా జిల్లా యంత్రాంగం అంతా పొదుపు చర్యలు పాటిస్తే బాగుంటుందని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. పొందూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కిల్లి ఉషారాణి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల అభివృద్ధి, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ప్రజల సమస్యలను అధికారులు ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మండలంలోని ప్రతి గ్రామంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, నాణ్యమైన రహదారుల నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే కోన రవికుమార్ తెలిపారు. సమావేశంలో ఎంపీడీఓ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ను జిల్లా కలెక్టర్ సుబ్రహ్మణ్యన్ కర్పణకర్ సోమవారం పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి ఏర్పాటు చేసిన వివిధ కౌంటర్ల పనితీరును సమీక్షించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఈ క్లినిక్లో 60 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా ఉన్నారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, కలెక్టరేట్ పరిపాలనా అధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో చేతులు లేని అర్హులైన వికలాంగులను గుర్తించి ఆగస్టు 16వ తేదీన విజయనగరంలో నిర్వహించే ఉచిత కృత్రిమ చేతుల అమరిక శిబిరానికి పంపించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుబ్రహ్మణ్యన్ కర్పణకర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి దేవరాజుతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. విజయనగరం శిబిరానికి ముందు జిల్లాలో ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించి అర్హులను గుర్తించాలని సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ శాఖ, రోటరీ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పి జగన్మోహన్ రావు తెలిపారు. కార్యక్రమంలో బరాటం శ్రీనివాసరావు, దుర్గారావు, కె సత్యనారాయణ, పి చైతన్య కుమార్, జి రమణ తదితరులు పాల్గొన్నారు. ఆమదాల వలస నియోజకవర్గంలోని పొందూరు మండలం తానేం గ్రామానికి చెందిన పట్టా ప్రభాకర్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 2.28 లక్షల చెక్కును ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ అందజేశారు. అనారోగ్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభాకర్ కుటుంబానికి ఈ సహాయం మంజూరైందని ఎమ్మెల్యే తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చెక్కును అందుకున్న పట్టా ప్రభాకర్ కుటుంబ సభ్యులు సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఎమ్మెల్యే కోన రవికుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి కె సాయి ప్రత్యూష బూత్ లెవెల్ అధికారులను ఆదేశించారు. అర్బన్ పరిధిలోని విశాఖ ఏ కాలనీ, అఫీషియల్ కాలనీలోని 174, 228, 229 పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించి ఇంటింటి సర్వే, ఫారాల పంపిణీ, ఓటర్ల వివరాల ధృవీకరణ ప్రక్రియను సమీక్షించారు. అర్హత ఉన్న ప్రతి ఓటర్ వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఉప తహసీల్దార్ జికే శ్రీనివాసరావు, బూత్ లెవెల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన రీజియన్ ఏ దళపతి మిడ్ క్లాస్ జేసీ శ్రీకాకుళం మెయిన్ 35 అవార్డులు సాధించి తొలి స్థానంలో నిలిచిందని అధ్యక్షురాలు జేఎఫ్ఏ తమ్మినేని ఉషారాణి తెలిపారు. జేసీఐ వ్యవస్థాపకులు డాక్టర్ జామ్ భీమశంకర్ మాట్లాడుతూ 40 ఏళ్ల జేసీఐ చరిత్రలో ఇది ఒక విశిష్ట ఘట్టమన్నారు. సంస్థకు మొత్తం 35 అవార్డులతో పాటు 15 వ్యక్తిగత అవార్డులు కూడా లభించాయని చెప్పారు. కార్యక్రమంలో కోన అనిల్ కుమార్, జామి కృష్ణకాంత్, సురేంద్రనాథ్, జగదీష్, సనపల తేజస్విని తదితరులు పాల్గొన్నారు. జేసీఐ విజయానికి సభ్యులు, స్పాన్సర్లు, మీడియా ప్రతినిధుల సహకారం కారణమని ఉషారని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సోమవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తరపున ఆయన వ్యక్తిగత సహాయకుడు సురేష్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కళ్యాణి అప్పలరాజులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు కేటాయించడం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయడం, సంక్షేమ పథకాలు అమలు చేయడం, గ్రాట్యుటీ, పీఆర్సీ బకాయిలు చెల్లించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే జూలై 7వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పి సుధీర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆర్ గణేష్, అర్జీ పెద్దమణి, అరుగుల రమణ, అరుగుల గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలోని హోటల్ మంత్రీస్లో నిర్వహించిన దళపతి మిడ్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీఐ శ్రీకాకుళం మధురం అధ్యక్షుడు లక్ష్మణరావుతో పాటు సభ్యులు పాల్గొని వివిధ విభాగాల్లో చేసిన సేవలకు అవార్డులను అందుకున్నారు. కమ్యూనిటీ డెవలప్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పీఆర్, ట్రైనింగ్ కార్యక్రమాల నిర్వహణతో పాటు 100% ఎఫిషియన్సీ సాధించినందుకు జోన్ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వర్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. అధ్యక్షుడు లక్ష్మణరావు, డాక్టర్ ప్రవీణ్, సౌజన్య, దుర్గాప్రసాద్, టి మనోహర్, సిహెచ్ మహేష్, షరీన్ సాహు తదితరులు పురస్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా జోన్ ప్రెసిడెంట్ చైతన్య వసంతవాడ, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గంప సురేష్ పాల్గొని జేసీఐ మధురం ప్రతినిధులను అభినందించారు. సంస్థ స్థాపించి 6 నెలలకే పలు అవార్డులు సాధించడం ఆనందంగా ఉందని అధ్యక్షుడు లక్ష్మణరావు తెలిపారు. కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
శ్రీకాకుళంలోని పాత శ్రీకాకుళం శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో సోమవారం ఓ దంపతులకు మగ శిశువు జన్మించిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో సంతానం కలిగిందని తెలిపిన దంపతులు తమ కుమారుడికి నామకరణం చేయాలని ఆలయ ప్రధాన అర్చకులను కోరగా ఉయ్యాల వేడుక నిర్వహించి శతమానం భవతి దీర్ఘాయుష్మాన్ భవ అంటూ వేద ఆశీర్వచనాలు అందించారు. బాలుడు ఆయుర ఆరోగ్యాలు, విద్యా విజ్ఞానాలు, అష్టైశ్వర్యాలతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు. అమ్మవారి దర్శనం లభించడం తమ అదృష్టమని దంపతులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. నేరేడు పళ్ళతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. శరీరం ఆరోగ్యంగా, హైడ్రేట్గా ఉండాలంటే తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక రకాల పోషకాలు వీటిలో లభిస్తాయి. పండ్ల వినియోగం అనేక వ్యాధుల నుండి బయటపడడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు కూడా ఇలాంటి పండు. నేరేడు అనేక ఔషధ గుణాలతో నిండి ఉంది. విటమిన్ సి, ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B6, విటమిన్ ఏ సహా అనేక పోషకాలు, విటమిన్లు ఇందులో లభిస్తాయి. ఈరోజు మనం నేరేడు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది మధుమేహం సమస్యలు ఎదుర్కొంటున్నారు. బ్లడ్ షుగర్ రోగులు చాలా ఓపికగా ఉండాలి. ఆహారం, పానీయాలు నుండి జీవన శైలి వరకు మధుమేహ రోగులు సంయమనం పాటించాలి. తినడం, త్రాగడం ద్వారా చక్కెర నియంత్రణలో ఉంటుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులకు నేరేడు చాలా మేలు చేస్తుంది. నేరేడులో తక్కువ గ్లైసెమిక్ కంటెంట్ కనిపిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయి నిర్వహించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు చర్మానికి చాలా మేలు చేస్తుంది. నేరేడును రెగ్యులర్గా తీసుకుంటే చర్మం గ్లో పెరుగుతుంది. జామున్లో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్ సి ఉన్నాయి. ఇది చర్మానికి మేలు చేస్తుంది. దీని ఉపయోగం చర్మాన్ని మెరుగుపరుస్తుంది. జామున్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నేరేడులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది హృదయ స్పందనను సాధారణంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. నేరేడులో తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. నేరేడులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీని ఉపయోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని కారణంగా మీరు అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు. నేరేడులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ నల్ల పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ కణాలతో పోరాడడంలో సహాయపడతాయి. నేరేడు తీసుకోవడం ద్వారా శరీరం ఫిట్గా, ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. స్వరం ఓ పరికరం, మౌనం ఆ పరికరం యొక్క అసలు చైతన్యం. కొన్ని సమయాలలో నష్టపోవడమే మంచి లాభం. కొన్ని అంశాలలో తెలియకపోవడమే మహాజ్ఞానం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.